సరితే రాజెక్కడా? అది నేను నిన్ను అడగాలి. సరితేనే దాంతో మాట్లాడడం చాలా అవసరం. ఎక్కడున్నారో చెప్పు. అసలు నువ్వేం చేశావు? రాజుగారు ఉన్నట్టుండి ఇల్లదులు వెళ్ళిపోయారు. ఈ 10 ఏళ్లలో ఎప్పుడు ఇలా జరగలేదు. దుకాణానికి ఎప్పుడు సమయానికి చేరుకుంటారు. ఈ రోజు మొదటిసారిగా ఆయన దుకాణానికి కూడా సమయానికి చేరుకోలేదు. అసలు దుకాణానికి వెళ్ళలేదు. చెప్పు, అసలు నువ్వేం చేశావు? సరితే నువ్వు అనుకున్నట్టుగా ఏమీ కాలేదు. నేను అసలు రాజుతో మాట్లాడనే లేదు. అయినా అదేమన్నా అంత సులభమైన విషయమా చిటికలో సర్దుకుపోవటానికి? సరిత, నేను నీకు మాటిచ్చాను. నేను దానిని ఎప్పటికీ జవదాటను. కానీ ఒకవేళ నీకే గనక నా మీద నమ్మకం లేదు అంటే అప్పటికి నేను ఏమీ చెయ్యలేను. నేను ఇంటికి వచ్చాను అంటే అది కేవలం నీకోసం మాత్రమే సరిత. నువ్వు ఒక్కసారి నిన్ను నా స్థానంలో ఊహించుకొని చూడు, అప్పుడు తెలుస్తుంది. అంత సులభం కాదు. నేను రాజుని ప్రేమించాను. 10 ఏళ్ల పాటు తన కోసం ఎదురు చూశాను. అవన్నీ మర్చిపోయి తనని నీ సొంతం చేయటం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ప్లీజ్ సరిత, ఒక్కసారి నువ్వు నీ ఇన్సెక్యూరిటీ ఇంకా నా మీదున్న అనుమానాన్ని పక్కన పెట్టు. మంచే జరుగుతుంది. మన ఆడవాళ్ళం ఇలాంటి విషయాల్లో చాలా సెన్సిటివ్ గా ఉంటాం. కానీ దానివల్ల మనకు జరగాల్సిన పనులు కూడా ఆగిపోతాయి. సరిత, లైఫ్ లో ప్రాక్టికల్ గా ఉండడం చాలా అవసరం అని తెలుసుకో. ట్రస్ట్ మీ. ప్లీజ్ సరిత. నువ్వు ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళొచ్చు కదా. ఇంట్లో వాళ్ళందరూ ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? రాజ్, నా కడుపులో అయితే ఎలుకలు పరిగెడుతున్నాయి. పద, త్వరగా వెళ్ళి మనం ఏదో తిందాం. ఇతనెవరు? రాజ్గారి స్నేహితుడు, పేరు ఓంకార్. మన ఇంట్లోనే అద్దెకుంటున్నాడు. అలాగే పంతులు గారి అబ్బాయి కూడా. నేనే తనకి చెప్పాను రాజ్గారిని వెతికి తీసుకురమ్మని. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సరిత. దాని ద్వారా మనం ఈ ప్లాన్లో విజయం సాధించగలం. ప్లాన్ ఏంటంటే, చిన్న కూడలా, నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి. నేను అది కాలేజ్లో అందరికీ చూపిస్తాను. మీరు 2 ఇవ్వండి, ఒకటి నా కోసం. ఏది ఏది నాకు చూపించు. పద పద, మేం కాలేజ్కి వెళ్తున్నాం. బాయ్. ఎవరైనా నీళ్ళు ఇవ్వచ్చుగా. ఇదిగో రాజ్, నీళ్ళివ్వు బాబు. జగ్గు నీ ముందే ఉంది కదా. చిన్న కోడలికి దగ్గొస్తోంది. త్వరగా తనకి నీళ్ళివ్వండి. ఇదిగో చిన్న కోడలా, నీళ్లు తాగు. నా ఉద్దేశం, నిన్ను మీ ఇంట్లో వాళ్ళందరూ తలుచుకుంటున్నారనుకుంటాను. రాజు నన్ను పట్టించుకోవటం లేదు. నేను వీలైనంత త్వరగా తనని కలవాలి. తను మళ్ళీ ఇంకొకసారి అలా ఏదైనా చేసేలోపు నేను ఇంకా సరిత ఈ ప్లాన్లో విజయం సాధించే తీరాలి. రాజ్, నేను నిన్ను కలవాలి. ఈరోజు రాత్రి 8 గంటలకి కమల్ పార్క్ లైన్ దగ్గర. నేను మన వర్తమానం ఇంకా భవిష్యత్తు గురించి నీతో అన్ని విషయాలు వివరంగా మాట్లాడాలి.
అరే వా, గులాబ్ జామ్. నేనొచ్చిన సంతోషంలో నేనే అందరికీ గులాబ్ జామ్ తినిపిస్తాను. ఆ, చాలా మంచి విషయం. ఇవ్వు ఇవ్వు. తీసుకోండి. చల్లగా ఉండు. థ్యాంక్ యూ. నాకొద్దు. ఇదేంటి? దీని మీద ఏదో రాసినట్టుగా ఉంది. ఏయ్ కమలా, చూడు, అదేమీ రసీదు కాదు కదా. అవును, ఇది రసీదే, కానీ ఒక పాత క్లయింట్ది. రాజ్ మెసేజ్ అయితే చదివాడు, మరి తను ఎందుకు రాలేదు? నేను తన కోసం 3 గంటల పాటు ఎదురు చూశాను. ఇప్పుడేం చేయాలి సరిత? మనం సరిత, ఈ దుకాణం ఎవరిది? పైగా ఇంతవరకు ఇక్కడ లైట్. ఇది మా దుకాణం గోడౌన్, కానీ ఇక్కడ ఇంతవరకు ఈ లైట్. బహుశా రాజు గారు లోపలున్నారేమో. నేను లోపలికి వెళ్ళి తన్ని కలుస్తాను. నువ్వు ఇంత రాత్రిపూట రాజుగారిని కలవడానికి వెళ్తావా? సరిత, నువ్వెందుకింత భయపడుతున్నావు? నా మనసులో ఎలాంటి పాపం లేదు. నేను కేవలం రాజుతో మాట్లాడాలనుకుంటున్నాను. అంటే అదేంటంటే రాజుగారి సమయంలో లెక్కలన్నీ చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ సమయంలో ఎవరైనా ఆయన కలవటానికి వెళ్తే ఆయన కోపం వస్తుంది. ఒకవేళ ఇంటికొచ్చి ఆయన ఏదైనా గొడవ చేశారంటే అప్పుడు నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడం కుదరదు. రాత్రికి రాత్రి నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో అది జరగని. నాకు దాని గురించి ఏమీ దిగులు లేదు. నేను వీలైనంత త్వరగా రాజుతో మాట్లాడాలి. అయినా నేను తనతో మాట్లాడినంత వరకు మనం అనుకున్నది సాధించలేం కదా సరిత. నువ్వు మన ప్లాన్ గురించి మర్చిపోయావా? పోనీ నేను నీతో రానా? సరిత, ప్లీజ్ ట్రస్ట్ మీ, ప్లీజ్. నువ్వు నన్ను నమ్మి తీరాల్సిందే. నువ్వు నన్ను ఒక్కసారి నమ్మి చూడు. సరిత, ఆడవాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ గా మారాలి. నీ భర్త ప్రియురాలి మీద నమ్మకం ఉంచి, అయినా ఇలా చూడు, మన ఇద్దరం కలిసి లోపలికి వెళ్తే అప్పుడు రాజ్కి అనుమానం వస్తుంది నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావని. నాకు రాజ్ గురించి చాలా బాగా తెలుసు. ఆ తర్వాత తను నీతో ఎప్పటికీ మాట్లాడడు. తన నీ విషయంలో చాలా అప్సెట్ అయిపోతాడు. సో ప్లీజ్, నువ్వింటికి వెళ్ళు. అలాగే ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఇంటికెళ్ళు. నాకు బాగా తెలుసు నా కోసం నువ్వు ఇక్కడికి వస్తావని.
10 ఏళ్ల తర్వాత నువ్వు నా కోసం ఇంత దూరం వచ్చావు. ఈ రోజు నిన్ను నేను వెళ్ళనివ్వను దివ్య. నీ మీద చాలా కోపం వచ్చింది, చాలా. నేను అనుకునేవాణ్ణి నువ్వు కనిపిస్తే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోవాలని. కానీ నిన్ను చూడగానే నేను ఆగలేకపోయాను. ఎలా అంటే 10 ఏళ్లకు ముందు జరిగినట్టు. గుర్తుందా? నీ మనసులో ఉన్నదంతా, నీ మనసులో నా మీద ఎంత ద్వేషం ఉందో, ఎంత కోపం ఉందో అదంతా ఈరోజు బయటపెట్టు. నీ మనసులో ఉన్నది బయటపెట్టు రాజ్. అదంత సులభం కాదు దివ్య. కష్టాలను ఎదుర్కోవడం ఎప్పుడు మానేశాడు నా రాజ్? ఆ రాజ్ ఏమైపోయాడు? తను ఎప్పుడు కూడా మనసులో ఏ విషయం దాచుకునేవాడు కాదు. 10 ఏళ్ల క్రితం రాజ్ నా రాజ్. దివ్య, దివ్య, నువ్వు లేకుండా నేను బతకలేను దివ్య. దివ్య, నన్ను వదిలి వెళ్ళిపోకు దివ్య. దివ్య, అంత పెద్ద శిక్ష విధించి వెళ్ళిపోకు దివ్య. దివ్య, దివ్య, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకు దివ్య. దివ్య, ప్లీజ్ దివ్య. ఏమైపోయాడు ఆ రాజ్? జీవితం గురించి ఎన్నో కలలు కన్న నా రాజ్ ఎవరైనా బాధలో ఉన్నారు అంటే వాళ్ళని చిటికలో నవ్వించేసేవాడు. రాజు ఆ ప్లాట్ఫామ్ మీద ఉండిపోయాడు. నువ్వు ఎక్కడైతే వదిలి వెళ్ళిపోయావో అక్కడే ఉండిపోయాడు దివ్య. ఇన్నేళ్ల తర్వాత నువ్వు చూస్తున్నావే, అది ఇంకెవరో దివ్య, నీ రాజు కాదు. ఇంకా చెప్పాలంటే నాకు చావు రాలేదంతే. దయచేసి రాజ్ చావు గురించి మాట్లాడుకో. సరే, మాట్లాడను. కానీ కనీసం ఇదేనా నమ్ముతావా? నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నమ్ముతావా? ఎందుకు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు? మరేం చేయమంటావు? నిన్ను ప్రేమించటమే నా జీవితం అయిపోయింది దివ్య. ఐ లవ్ యూ. ఎప్పుడూ ఈ ప్రేమను తనకు పంచాలనుకోలేదా? నీ భార్యకు? దివ్య, ఈ లిప్స్టిక్ నీకు ఇది గుర్తుందా దివ్య? ఇది నువ్వు వాడిన మొదటి లిప్స్టిక్. మొదటిసారి నువ్వు పెర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు నీకు లిప్స్టిక్ వేసుకోవడం రాలేదు, గుర్తుందా? నేను దీన్ని దాచిపెట్టుకున్నాను. ఈ గడియారం
ఫస్ట్ ప్రైజ్ బెస్ట్ యాక్టర్ దివ్య మల్హోత్రా స్టేజ్ మీద ఈ ప్రైజ్ నీకు ఇచ్చారు గుర్తుందా? నువ్వెంతో సంతోషించావు. నీకు ఇది గుర్తుందా? కాలేజీకి డుమ్మ కొట్టేసి మనం రోజంతా పార్కులో కూర్చున్నాం, నీళ్ల దగ్గర. అక్కడ మనం ఆకుల మీద ఎన్నో కవితలు రాసుకున్నాం. రాజ్ లవ్స్ దివ్య, దివ్య లవ్స్ రాజ్. నీకు ఈ ఫోటో గుర్తుందా? నీకు తెలుసా ఫస్ట్ డే కాలేజ్ నీకు అస్సలు తెలియదు నీ జుట్టు ఇంకా కళ్ళజోడు నీకు అస్సలు మ్యాచ్ అవ్వలేదని నువ్వు ఎంతో నర్వస్ అయ్యావు. క్లాసులోకి వెళ్ళడానికి ముందు నేను నీకు ఫోటో తీశాను. ఆ ఫోటో ఇది. 1 minute. ఈ కవిత నేను నీకోసం రాశాను. చల్లగాలి వీచే అర్ధరాత్రి వేళ నీ కళ్ళు నన్ను నీ వైపు ఆకర్షించాయి. దీనంతటికీ ఒకటే సాక్ష్యం, ప్రతి క్షణం ఎప్పటికీ నాదానివని, రాజ్కే సొంతమని. ఇట్లు నీ రాజ్. డూ యూ రిమెంబర్ దిస్? గుర్తుందా? ఎలా నేను ఇంకొకరిని ప్రేమించను? ప్రేమ అనేది కేవలం ఒకసారి జరుగుతుంది దివ్య. అది నీ విషయంలో జరిగిపోయింది. దివ్య, నేను సరిత గారిని ప్రేమించట్లేదు. నేను ఎవ్వరికీ అబద్ధాలు చెప్పలేను దివ్య. నేను ఇవన్నీ ఎవరి విషయంలోనూ ఎప్పటికీ చేయలేను దివ్య. నీ స్వచ్ఛమైన ప్రేమే నన్ను ఇక్కడికి తిరిగి వచ్చేలా చేసింది రాజ్. అవును రాజ్, 10 ఏళ్ల తర్వాత నేను తిరిగి వచ్చింది కేవలం నీ కోసమే రాజ్. నేను పెళ్లిని కూడా మధ్యలో ఆపించేశాను కేవలం నీ కోసమే. కాలం మనకి మరొక అవకాశం ఇచ్చింది రాజ్, మళ్ళీ మనం కలుసుకోవటానికి. రాజ్, నేను నీ కోసమే తిరిగి ఇక్కడికి వచ్చాను. I love you so much. Nerviva